సంఘ క్రమంలో చాలామందికి క్రైస్తవ ఇళ్లల్లో స్త్రీలు బోధించవచ్చు, పిల్లల దగ్గర స్త్రీలు బోధించవచ్చు, స్త్రీల దగ్గర స్త్రీలు బోధించవచ్చు. కానీ పురుషులు స్త్రీలు పిల్లలు కలిసి ఉన్న చోట పురుషులు మాత్రమే బోధించాలి అన్న ఒక రకమైన మానసికత ఉంటుంది. దానికి గల కారణం ఏమిటి అని అంటే ప్రైమరీగా 2 టెక్స్ట్స్. ఒకటి మొదటి తిమోతిలో ఉన్నది, రెండవది మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నది. ఇటువేమో 14, అటు 2వ అధ్యాయం. సో ఈ 2 అధ్యాయాలలో ఉన్నటువంటి ప్రధానమైన ఆంక్షలను తీసుకుని పౌలు గారు అన్నటువంటి మాటలను తీసుకుని స్త్రీకి బోధించే హక్కు లేదు, కేవలము నేర్చుకోవాలి అన్నటువంటి మాటలు చెప్తూ ఉంటారు. కానీ మనం ఏ పుస్తకాన్నైనా సరే సందర్భంలోనే చదవాలి, ఏ పత్రికనైనా సరే దానికి ఉన్నటువంటి సందర్భంలోనే చదవాలి. 2 పత్రికలకు వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు మనుషులకు వేరు వేరు సమస్యలకు సమాధానంగా రాసినటువంటి పత్రికలవి. వాటిని రెండిటిని పౌలే రాసినప్పటికీ పౌలు తన అన్ని పత్రికలలో స్త్రీకి ఎంత స్థాయిని తెచ్చాడు. ముఖ్యంగా రోమియోలకు రాసిన పత్రికను ఒక స్త్రీ చేతికిచ్చి పంపించాడు. ఆమె పేరు ఫిబే. ఆ ఫిబే కెంక్రియా అనేటటువంటి సంఘానికి ఆమె నాయకురాలు, పరిచారకురాలు అని పిలిచారు అనంటే నాయకురాలు అని పిలవటమే దాని అర్థం. ఎందుకు అనంటే క్రైస్తవ సమాజంలో పరిచారకులే నాయకులు, సెలబ్రిటీలు ఉండరు. క్రైస్తవ సమాజంలో సెలబ్రిటీలు ఉండరు, పరిచార్య చేసేవాళ్లే పరిచారకులే నాయకులు అవుతారు. సో ఆమె ఆ రోజుల్లో ఉదాహరణకు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, కెంక్రియా దగ్గర ఉన్నటువంటి పౌలు దగ్గర నుంచి ఈ పత్రిక తీసుకుని ఎఫెస్కు వెళ్ళాలి. ఎఫెస్కు వెళ్ళి లేదా రోమా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి ఈమె ఇవ్వాలి. దాదాపు 350 నుంచి 400 మైళ్ళు ఉంటుంది. దాదాపు 350 నుంచి 400 మైళ్ళు ఉన్నటువంటి ఈ ప్రయాణాన్ని ఒక స్త్రీ చేతికి అప్పజెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆమె బలహీన ఘటమైతే, ఒకవేళ ఆమె పురుషుని కంటే నిమ్నురాలైతే, ఒకవేళ ఆమె న్యూనతాభావంలో ఉన్న వ్యక్తి అయితే, ఒకవేళ ఆమెకు బుద్ధి మందగింపు అయితే, ఒకవేళ ఆమెకు కావలసినంత లేకపోతే ఆమె ప్రయాణానికి కావలసినంత ఆ ఆర్థిక స్థోమత లేకపోతే, అలాగే ప్రావీణ్యత లేకపోతే, అలాగే ఆయన రాసినటువంటి ఈ గ్రీకులో రాసినటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి భాష సిరియాక్ లేకపోతే అరమాయిక్ భాషలు మాట్లాడాలి. ఎందుకంటే